ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. ఈరోజు మరికొన్ని యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. మాటి మాటికి మనం కలర్ వేయకుండా నేను చెప్పే చిట్కాలు పాటిస్తే మనం వేసుకునే హెయిర్ కలర్ అనేది చాలా కాలం ఉంటుంది. నవ్వేడేస్ యూత్ అండ్ అలాగే పెద్దవాళ్ళు ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా అందరూ హెయిర్ కలర్ వేసుకుంటున్నారు. అందులో చాలామంది కొత్తగా ట్రెండ్కి తగ్గట్టు కలర్స్ వేయించుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో స్టైల్ కోసం కలర్స్ వేయించుకుంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలని ఇట్లా తేడా ఏం లేకుండా అందరూ కలరింగ్ చేయించుకుంటున్నారు. సో మీరు వేసుకునే కలర్స్ ఎక్కువ కాలం ఉండాలంటే లైక్ బ్రౌన్ కానీ బ్లాక్, రెడ్, గ్రీన్, పర్పుల్ ఇలాంటి ట్రెండీ కలర్స్ని వేసుకుంటారు, కానీ తొందరగా అది పాడైపోతుండేది. సో అలాంటివన్నీ ఎక్కువ రోజులు ఉండాలంటే నేను చెప్పే టిప్స్ తప్పకుండా పాటించండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే జుట్టు నిర్జీవంగా కనిపించకుండా, అయితే ఇట్లాంటిది మనం సరిగ్గా చూసుకోకపోతే రంగు చాలా తొందరగా మసకబారుతుంది, జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. కొంతమందికి ఒక నెలలోపే వాళ్ళ హెయిర్ కలర్ అనేది మసకబారుతుంది. ఇది కొన్ని హెయిర్ కేర్ తప్పుల వల్ల కావచ్చు. కాబట్టి చాలామంది జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూసేద్దాం. చాలా మంది జుట్టుకి రంగు వేసిన తర్వాత వివిధ రకాల షాంపూలు వాడుతుంటారు. అయితే అందులో సల్ఫేట్ ఉందో లేదో నిర్ధారించుకోండి. సల్ఫేట్ కలిగిన షాంపూలు జుట్టుపై చాలా కఠినంగా ఉంటాయి. దీనివల్ల జుట్టు రంగు మసకబారుతుంది, అంతేకాకుండా జుట్టు నిర్జీవంగా మారుతుంది. సో షాంపూ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు హైడ్రేటెడ్గా ఉంచుకోవటం ముఖ్యం కాబట్టి జుట్టు పైన రంగు ఎక్కువ కాలం ఉండేందుకు సల్ఫేట్ ఫ్రీ షాంపూలు కూడా ఉంటాయి. అవి చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే హెయిర్ కలర్ లేదా కలరింగ్ వేయించుకున్న తర్వాత కూడా తరచుగా తలస్నానం అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువసార్లు హెయిర్ వాష్ చేస్తే కూడా కలర్ తొందరగా పాడైపోతుంది. దీనికి బదులు ఇప్పుడు చాలా లేటెస్ట్ ట్రెండీగా వచ్చేసింది, వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే డ్రై షాంపూస్ కూడా వచ్చాయి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ జుట్టు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అన్ని పాటిస్తే మనం వేసుకున్న కలర్ అనేది తొందరగా పోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. లైక్ అది కలరే కావచ్చు, హెన్నాయే కావచ్చు. సో ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. సో మరి ఇలాంటి టిప్స్ కోసం ఫాలో చేయండి.